కాంగ్రెస్ పాలనలో పల్లెలు పట్టణాలు కంపు కొడుతున్నాయి. ఓవైపు తెలంగాణ పల్లెల్లో పాలన పూర్తిగా పడకేసింది, మరోవైపు పట్టణాల్లో పరిస్థితి అధ్వానంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ లైవ్ ద్వారా అందిస్తారు. లివిల్, పట్టణాలలో కంపు కొడుతుంది అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏదైతే తెలంగాణ పల్లెల్లో పాలన పూర్తిగా పడకేసింది, మరోవైపు పట్టణాల పరిస్థితి అధ్వానంగా తయారైందని చెప్పేసి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. అటు కేంద్రం నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోవడంతో పంచాయతీలన్నీ కూడా తీవ్ర సంక్షోభంలో నిలిచిపోయిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికరంగా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పాత పనులకు 8 నెలలైన బిల్లులు చెల్లించకపోవడంతో తాజా మాజీ సర్పంచుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా పారిశుద్ధ్యం, డ్రైనేజీ నిర్వహణ అధ్వానంగా తయారైంది, పల్లెల్లో ప్రజల జీవనం దినదిన గండంలా మారిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దోమల మందుకు కూడా నిధులు లేకపోవడంతో పంచాయతీలో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు విజృంభించి వాళ్ళ ఎక్కడ చూసినా ప్రజలంతా కూడా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి వల్ల స్పష్టంగా అర్థమవుతుంది. చాలామంది వల్ల డెంగ్యూ వ్యాధిని బారిన పడి చనిపోయిన పరిస్థితి కూడా మనకు రాష్ట్రంలో కనిపిస్తుంది. ఎక్కడ చూసినా రోగులతో కిటకిటలాడుతున్న హాస్పిటల్ ఇవాళ మనకు దర్శనమిస్తున్న పరిస్థితి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనా మీ ప్రజాపాలన అంటే అని చెప్పేసి కూడా ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. నాడు బీఆర్ఎస్ పాలనలో ప్రతి నెల పంచాయతీలకు 275 కోట్ల నిధులు విడుదల చేశాం, కానీ నేడు పెండింగ్ బిల్లులు చెల్లించాలని అడిగిన పాపానికి 1800 మంది మాజీ సర్పంచ్లను నిర్బంధాలు, అక్రమ అరెస్టు చేసి వారిని అడ్డుకున్న పరిస్థితి వల్ల ప్రజాపాలనలో దాపురించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చిన 500 కోట్ల నిధులకు గ్రామ పంచాయతీలకు ఇంకెప్పుడు ఇస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఎన్జీఆర్ఎస్ కావచ్చు, హెల్త్ మిషన్ నుంచి వచ్చిన 2100 కోట్లకు కూడా కేంద్ర నిధులకు ఎందుకు దారి మళ్లించారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 12,769 గ్రామ పంచాయతీలో పేరుకుపోయిన బకాయిలు, విద్యుత్ బకాయిలు 4,305 కోట్లు ఉన్నాయి. వీటికి సంబంధించి ఎప్పుడు వాటి పరిస్థితిని మెరుగుపరుస్తారు, ఎప్పుడు బకాయిలు చెల్లిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశానికి పట్టుకొమ్మలుగా భావించే పల్లెలపై కాంగ్రెస్ పాలన ఎందుకింత నిర్లక్ష్యం, కాంగ్రెస్ పాలనలో పల్లెల పాలన పూర్తిగా పడకేస్తే ఇక పట్టణాల్లో పెను సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. గ్రేటర్ హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని 12 కార్పొరేషన్లు, 129 మున్సిపాలిటీల్లో ఎక్కడ చూసినా కార్మికుల అవస్థలే కనిపిస్తున్నాయి. వారికి వేతనాలు అందక చెల్లించలేని దుస్థితుల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం వారంతా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వారికి జీవనం గడవలేని పరిస్థితి వల్ల రాష్ట్రంలో దాపురించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. జిహెచ్ఎంసీలో రాష్ట్ర బడ్జెట్లో మొన్న అరకుర నిధులు కేటాయించడంతో పాటు నగర అభివృద్ధికి పనులు పూర్తిగా మూలన పడే మాట వాస్తవం కాదా? కాంగ్రెస్ చెప్పుకునే ప్రజాపాలనలో పల్లె ప్రగతి పాతరేసి పట్టణ ప్రగతి అడ్రస్ లేకుండా చేసిన మాట నిజం కాదా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నిలదీశారు. మున్సిపాలిటీల్లో పెండింగ్ పనులకు మోక్షం లేదు, కొత్త పనులకు ప్రణాళికలు లేవని చెప్పేసి కూడా సందర్భంగా ఎద్దేవా చేస్తూ నిధులు లేక పూర్తిగా నిరసించిన మున్సిపాలిటీల్లో కనీసం అత్యవసర మరమ్మతులకు కూడా పైసలు లేకపోవడం దుర్మార్గం కదా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వంపై మండిపడ్డారు. వర్షాకాలంలో అధ్వానంగా మారిన రోడ్లతో ప్రతినిత్యం ఏదైతే అవస్థలు పడుతున్న ప్రజలకు ఏం సమాధానం చెప్తారు మీ ప్రజాపాలనలో అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నిలదీశారు. మున్సిపాలిటీలో 1200 కోట్లకు పైగా ఉన్న పెండింగ్ బిల్లులు ఇంకెప్పుడు చెల్లిస్తారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. అంతేకాకుండా మున్సిపల్ శాఖ మంత్రి స్వయంగా ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నప్పటికీ ఎందుకు మున్సిపల్ శాఖను పర్యవేక్షించట్లేదు, ఎందుకు ఈ స్థాయిలో నిధుల కొరత ఉంటే ఇక ఇతర శాఖల దుస్థితి ఏంటి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని సైతం ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. రేపటిలోగా బిల్లులు ఏవైతే ఉన్నాయో, బకాయిలు ఏవైతే ఉన్నాయో చెల్లించకపోతే ఆందోళన సిద్ధమవుతున్న మున్సిపల్ కాంట్రాక్టర్ల కష్టాలు తీర్చే తీరిక ఈ ప్రభుత్వానికి ఉందా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నిలదీస్తూ కనీసం కార్మికులకు వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి నుంచి పురపాలక శాఖను ఇప్పటికైనా గట్టెక్కించే ధైర్యం ఉందా అని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లు పచ్చగా కలకాడిన పల్లెలు, ప్రగతి పథంలో దూసుకుపోతున్న పట్టణాలు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సంక్షోభంలో కొట్టుమిట్టాడడం మీ అసమర్థత పాలనకు, వైఫల్యాలకు నిలువెత్తు నిదర్శనం. మీ చేతగానితనాన్ని తెలంగాణ సమాజం గమనిస్తోంది, విషయాన్ని మర్చిపోకండి అంటూ ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇప్పటికే ఎక్కడ చూసినా చినుకు పడితే చాలు చిత్తడిగా మారిన రోడ్లు, ఎక్కడ పారిశుద్ధ్యం తీయకుండా ఇవాళ
ఏదైతే కార్మికులకు వేతనాలు అందించకుండా నగరాల్లో సైతం ఇవాళ ఎక్కడ చూసినా చెత్త చెదారంతో కంపు కొడుతున్న పరిస్థితి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇవాళ రాష్ట్రంలో అనేక గ్రామ పంచాయతీలకు సంబంధించి నిధులు ఇవ్వక ఇవాళ పంచాయతీ కార్యదర్శులు సైతం వారి సొంత డబ్బులు పెట్టుకొని అప్పుల ఊబిలో ఉన్న మాట వాస్తవం కదా అని చెప్పేసి కూడా సందర్భంగా గుర్తు చేశారు. అంతేకాకుండా ఇవాళ పట్టణ ప్రగతి పల్లె ప్రగతికి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు నాటి మా బీఆర్ఎస్ హయాంలో చేస్తే ఇవాళ వాటన్నింటినీ కూడా పాతరేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్తు చేశారు. అంతేకాకుండా ఇవాళ ఎక్కడ కూడా నిధులు లేకపోవడంతో పనులు చేయకపోవడంతో ఎక్కడికక్కడ పారిశుద్ధ్యం నిలిచిపోయింది. కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో వారంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పారిశుద్ధ్య కార్మికులకు సైతం ఇవాళ వేతనాలు ఇవ్వలేని పరిస్థితి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో దాపురించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. అంతేకాకుండా ఖచ్చితంగా రేపటిలోగా ఈ బకాయిలు ఏవైతున్నాయో 1200 కోట్లు మున్సిపల్ కార్మికులకు ఇవ్వాలి, లేదంటే వారికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం వస్తుంది, ఖచ్చితంగా వారు పోరాటం ఉధృతం చేస్తారని చెప్పేసి కూడా చెప్పారు. అంతేకాకుండా మాజీ సర్పంచులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటి వరకు కూడా పెండింగ్ బకాయిలు ఇవ్వకపోవడంతో వారు ధర్నాలు చేస్తున్నారు, నిరసనలు చెప్తున్నారు. వారిని అక్రమంగా అరెస్ట్ చేసి వారిని నానా ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నైజాం ఇదేనా అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రభుత్వం నిలదీశారు. ఏదేమైనప్పటికీ ఇవాళ కాంగ్రెస్ అంటేనే అన్నిటికీ కష్టాలకు చేరువ ఉంటుంది, కాంగ్రెస్ అంటేనే ఇవాళ కరువు కాటకాలకు ఏదైతే నిలయంగా ఉంటుందో అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి పాతరేసింది, పారిశుద్ధ్యం పడికేసింది అని చెప్పేసి కూడా మరోసారి స్పష్టమైంది. ఏదేమైనప్పటికీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ కావచ్చు, గ్రామ పంచాయతీ శాఖకు సంబంధించిన నిధులు ఎందుకు దారి మళ్లించారు, కేంద్రం ఇచ్చిన నిధులకు మ్యాచింగ్ గ్రాంట్స్ ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నిలదీశారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమార్. రైట్, థ్యాంక్ యూ లివిల్.